హాయ్ అండి, నేను మీ వల్లిని. ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉన్న కొర్రలతో కొర్రజావను చేసేద్దామా? తయారీ విధానం: ఒక గ్లాసు కొర్రలను తీసుకుని ఒకసారి బాగా కడిగి, ఒక గ్లాసు కొర్రలకి 8 గ్లాసుల వాటర్ వేసి 8 గంటల వరకు నానబెట్టండి. నేను నైట్ నానబెట్టానండి, ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం. మనం నానబెట్టుకున్న ఈ వాటర్ని పారబోయకండి. ఆ వాటర్ని ఒక గిన్నెలోకి వేసుకుని కొర్రల్ని ముక్క చెక్కలాగా మిక్సీ పట్టుకోండి. జస్ట్ 1-2 సార్లు పల్సిస్తే సరిపోతుంది. వాటర్ని తెల్ల మరగనిచ్చి పైన తేలిన ఆ తట్టుని, వైట్గా ఉన్న ఆ మిశ్రమాన్ని తీసేయండి. మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్గా కావాలనుకుంటే రాత్రి నానబెట్టండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో కొర్రపిండిని వేసేసి కలుపుకుంటూ కంటిన్యూస్గా ఉడకనివ్వండి. ఒక 3 నిమిషాలు టైం పడుతుందండి కొర్రజావ తయారవడానికి. చూడండి, కొర్రలు బాగా చిక్కబడి కొర్రలు కూడా బాగా కుక్ అయ్యాయి. కొర్రలుగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి, మీరు కావాలనుకుంటే ఇది చల్లారిన తర్వాత పెరుగు వేసుకుని ఇలా డైరెక్ట్గా తాగేయచ్చు. దీనికోసం మనం పోపు పెడదాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 స్పూన్ బటర్ వేసి బటర్ కరిగే వరకు వెయిట్ చేద్దాం. ఈ బటర్తో పోపు పెట్టినందువల్ల టేస్ట్ డబుల్ అవుతుందండి, చాలా బాగుంటుంది. మీరు బటర్ కాకుంటే వెన్నతోనైనా పోపు పెట్టండి, లేదంటే ఆయిల్తోనైనా మీరు చేసుకోవచ్చు. హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఉన్నవారు ఈ కొర్రలను డైట్లో యాడ్ చేసుకుంటే నార్మల్ అవుతుంది. వెన్న పూర్తిగా కరిగిన తర్వాత తురుముకున్న క్యారెట్ను వేసి కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు వేయించండి. మరి పూర్తిగా ఉడకనవసరం లేదండి, క్రంచీగా తగిలితేనే బాగుంటుంది. ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనం బియ్యంతో కిచిడి, పాయసం, పొంగల్, పులిహార చేస్తాం కదా. మనం బియ్యానికి బదులుగా కొర్రలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా క్రష్డ్ మిరియాల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొర్రజావలోకి వేసేసుకోవాలి. చాలా హెల్దీ అండ్ టేస్టీ కొర్రల జావ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. కొర్ర జావలోకి క్యారెట్ తరుగు, కొత్తిమీర తరుగు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి వేసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కొర్ర జావ తయారు. మరి నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.